అన్యుల దేశంలో పుట్టి పెరిగిన రూతు దేవుడంటే తెలియదు, దేవుని గురించి దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళింది కాదు. వాళ్ళు పుట్టు పూర్వీకులంతా మోయాబు వంశంలో నుంచి జన్మించిన వారే, మోయాబు దేశంలో నివసించిన వారే. అయితే నయోమి యొక్క దేవుని గురించి విని నయోమి ఇద్దరు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం అని చెప్పి మోయాబు దేశాన్ని విడిచి బెత్లెహేములో అడుగు పెట్టడానికి ఆమె మనస్సు నిలుపుకుంది. బెత్లెహేములో అడుగు పెట్టిన ఆమె స్థితి, ఆమె కథ మొత్తం మారిపోయింది. సమస్తాన్ని పోగొట్టుకున్న స్థితిలో బ్రతికిన ఆమె ఒక్కసారిగా బెత్లెహేములో చేరుకుంది, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీవు నీ పాపాన్ని విడిచిపెట్టి, ఈరోజు నీకున్న పాత స్థితిగతులు విడిచిపెట్టి బెత్లెహేములో నువ్వు అడుగు పెట్టగలిగితే, దేవుని సంఘంలో నాటబడగలిగితే, దేవుని వాక్యంతో అంటుకట్టబడగలిగితే, నిశ్చయంగా ఈ బెత్లెహేములో అడుగు పెడుతుండగానే నీ శాపం దీవెనగా మారునుగాక, నీ కీడు క్షేమంగా మారునుగాక, నీ కరువు కొలతలేని ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక.